SAI అంటే సుబ్రహ్మణ్యం అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ అండి. మా ఫాదర్ నేమ్, మా మదర్ నేము. రైట్. సో, పాపులర్‌లీ కాల్డ్ యాస్ సాయి హాస్పిటల్ ఈజీగా ఉంటదని. ఎస్పెషల్లీ రాజమండ్రిలో మీకంటూ ఒక మార్క్‌ని క్రియేట్ చేసుకోగలిగారు. అంటే ఎంత కాలం నుంచి ఉంటున్నారు సార్ మీరిక్కడ యాక్చువల్లీ? నేను రాజమండ్రిలో ప్రాక్టీస్ పెట్టి ఒక 14 ఇయర్స్ అయిందండి. సో, 14 ఇయర్స్ బ్యాక్ అంటే ఇన్ 2004 రాజమండ్రి వచ్చాను నేను. ఐ స్టార్టెడ్ విత్ ఎ 3 బెడ్ హాస్పిటల్ యాస్ ఎన్ ఆర్థోపెడిక్ సర్జన్. అప్పుడు రాజమండ్రి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే రాజమండ్రిలో నీ రీప్లేస్‌మెంట్స్ చేయాలి అనే ఒక ఆలోచనతో అప్పుడు నీ రీప్లేస్‌మెంట్స్‌లో ఫెలోషిప్ తీసుకొని రాజమండ్రి వచ్చాను. అంటే ఓన్లీ నీ అని ఎందుకు ఫిక్స్ అయ్యారు సార్? ఆ ఆర్థోపెడిక్ సర్జన్‌కి ఎవరికైనా అప్పుడు ఓ 20 ఏళ్ల క్రితం ఇట్ ఈస్ ఎ డ్రీమ్ టు డూ నీ రీప్లేస్‌మెంట్ ఈస్ ఎ బిగ్ సర్జరీ అప్పుడు. ఓకే. సో నౌ ఇట్ హస్ బికమ్ వెరీ కామన్ సర్జరీ అండ్ ఎవ్రీబడీ హస్ లెర్న్ ద ఆర్ట్. 20 ఏళ్ల క్రితం మాకు చూడటమే కష్టంగా ఉండేది ఎళ్లి. వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ ద కంట్రీ ఈస్ టు డూ నీ రీప్లేస్‌మెంట్. సో ఆ టైంలో వి లెర్న్ నీ రీప్లేస్‌మెంట్. ఐ వర్క్డ్ ఇన్ చెన్నై విత్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారితో పనిచేసి హుహు. నీ రీప్లేస్‌మెంట్ ఆయన దగ్గర ట్రైన్ అయ్యి అక్కడి నుంచి ఫ్రాన్స్ ఎళ్లి ఒక ఫెలోషిప్ తీసుకున్నాను నీ రీప్లేస్‌మెంట్‌లో. బట్ ఎప్పుడైనా రాజమండ్రి వచ్చేయాలి అనేది నా కోరిక. మా బాస్ ఆ టైంలో నన్ను మద్రాస్‌లో ఉండిపోమన్నప్పటికీ కూడా విత్ ద డ్రీమ్ ఆఫ్ కమింగ్ టు రాజమండ్రి ఐ కేమ్ బ్యాక్. ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ పీపుల్ టు అండర్‌స్టాండ్. చిన్న ప్లేసు. ఎవరికైనా మోకాలు ఆపరేషన్ చేస్తామన్నా మీకు తెలియనిదేముంది డాక్టర్ గారు బాగానే చెప్పారు కానీ బాగా చిన్నగా ఉన్నాడు. చిన్న పిల్లోడు. సో దెన్ వాళ్ళు హైదరాబాద్ ఎళ్లి చేయించుకొని వచ్చేవారు. దట్ ఈస్ టు బి రియల్లీ పెయిన్‌ఫుల్. యూ కౌన్సిల్ ఫర్ ద సర్జరీ అండ్ వాళ్ళు బట్ వి ఆల్ పాస్ త్రూ దట్ అండ్ సమ్‌హౌ నౌ వి ఆర్ ఏబుల్ టు డూ ఈరోజు రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ రాజమండ్రిలో గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ నీ రీప్లేస్‌మెంట్ తీసుకురాగలిగే స్థాయికి ఇట్ ఈస్ ద సేమ్ పీపుల్ నౌ హూ బిలీవ్డ్ ఇన్ మీ. గోదావరి జిల్లాలో వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అవసరం లేదండి. బోత్ ఇన్ క్లినికల్ స్టాండర్డ్స్ అండ్ అదర్ స్టాండర్డ్స్ ఆల్సో. కానీ సార్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది చాలా స్పెషలైజేషన్స్ చాలా సెగ్రిగేట్ అయిపోయాయి. ఆర్థోపెడిక్ సర్జన్ అని అంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం అన్ని రకాల సర్జరీస్ కూడా వీళ్ళ కిందకే వచ్చేవి. ఇప్పుడు యాజ్ యూ సెడ్ నీ రీప్లేస్మెంట్ సపరేట్, షోల్డర్ రీప్లేస్మెంట్ సపరేట్, లేదు అని అంటే హిప్ జాయింట్ సపరేట్ అయిపోయింది, స్పైన్ సపరేట్ అయిపోయింది. ఇలా స్పెషలైజ్డ్ అయిపోయినప్పుడు ఏదైనా కొన్ని మైన్యూట్ పాయింట్స్ ఏమైనా ఇన్ జనరల్గా మిస్ అయ్యే అవకాశం ఉంటుందేమో అని నాకు డౌట్ వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అండి. ప్రతి దానికి కాయిన్ హస్ గాట్ బోత్ సైడ్స్ గుడ్ అండ్ బ్యాడ్. ఓకే, ఎప్పుడైతే ఒకళ్ళు ఒక స్పెషలైజేషన్ పట్టుకుని 24 గంటలు అదే పని చేస్తున్నారో డెఫినెట్లీ దే విల్ ఎక్సెల్. అంతే కదా, దాంట్లో ఎక్సలెన్స్ ఉంటుంది అబ్సల్యూట్లీ. ఖచ్చితంగా. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది ఎప్పుడైతే దానికే పర్టైన్ అయిపోతున్నారో అంటే ట్రైనింగ్ పీరియడ్ నుంచి ఓన్లీ మోకాలు పట్టుకుని ఉండిపోతే ఖచ్చితంగా అది అప్పుడు ఏమవుతుందంటే ఈగిల్స్ అయ్యేలాగా ఇంకా పక్క ఏమీ కనపడవు. రైట్. సో యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ జనరల్ ట్రైనింగ్. యూజువల్గా అందరూ కూడా అలాగే చేస్తారు. ముందు జనరల్ ఆర్థోపెడిక్స్ ట్రైనింగ్ అట్లీస్ట్ 2 to 5 ఇయర్స్ పనిచేసిన తర్వాతే దే విల్ పికప్ వన్ స్పెషాలిటీ. సో యూజువల్గా అట్లా మిస్ అయిపోవటం అనేది ఉండదు. యూజువల్గా మీరు చెప్తున్న సింగిల్ జాయింట్ స్పెషలిస్టులు అందరూ ఎక్కడ ఉంటారంటే దే వర్క్ ఇన్ ఏ టీమ్. అవును. ఎవరో వచ్చి ఒక చోట ఓన్లీ షోల్డర్ పెట్టుకుని చేయటం లేకపోతే ఒక నీ పెట్టుకుని చేయరు. ఇన్ ఏ టీమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర నేను జాయింట్స్ చేస్తాను, డాక్టర్ చైతన్య ట్రామా చేస్తాడు, ఇంకొక అబ్బాయి ఆర్థ్రోస్కోపీ చేస్తాడు. సో ఇట్స్ ఎ టీమ్. We all see the cases, but when it is knee, I do it. కానీ ఈ నీ రీప్లేస్మెంట్ ఎస్పెషల్లీ ఆర్థోపెడిక్ సర్జన్స్ కి ఉన్న ఈ రోజుల్లో ఉన్న ఒక ట్యాగ్ లైన్ ఒకటి వచ్చింది ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా సర్జరీస్ చేసేస్తారు. ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనం అది పేషెంట్ ప్రాస్పెక్టివ్ లోనే ఆలోచించాలి. పేషెంట్ అలా ఆలోచించడంలో తప్పులేదు. కాకపోతే ఏంటంటే మనల్ని ఇమాజిన్ చేసుకుందాం. మా ఫాదర్కి ఆపరేషన్ చేయించాలంటే 100 ఎంక్వైరీలు చేస్తాను నేను. నీ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ సర్జరీ కాదు, ఎలెక్టివ్ సర్జరీ. ఇవాళ రేపు చేసేయాలి, మీకు హార్ట్ అటాక్ లాగా రేపు చేసేయాలి అని చెప్పేది లేదు. సో దే టేక్ 100 ఒపీనియన్స్. కరెక్ట్. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ టు టేక్ ఒపీనియన్స్. ఎన్ని ఒపీనియన్స్ తీసుకున్నా, ఎంతమంది ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పినా, అన్లెస్ పేషెంట్ అంత ప్రాబ్లం లేకపోతే ఆపరేషన్ ఎందుకు చేయించుకుంటాడు? ఆపరేషన్ కూడా నొప్పితో కూడుకున్న వ్యవహారమే. ఇట్స్ ఎ బిగ్ ట్రామా టు ఎనీబడి. సో పేషెంట్ ఈజ్ నాట్ ఎ ఫూల్. సో మోస్ట్ ఈ కమ్యూనిటీలో, డాక్టర్ పేషెంట్ కమ్యూనిటీలో బాగా తెలివైనవాడు ఎవడంటే ఎప్పుడు కూడా పేషెంటే. అంతేనంటారా? అంతే కదా. ఓకే. సో మీ ప్రాణాన్ని తీసుకెళ్లి ఆపరేషన్ చేయమని ఒకళ్ళ చేతుల్లో పెడుతున్నప్పుడు, నేను డాక్టర్ అయ్యిండు కూడా నేను ఇవాళ ఒక హార్ట్ ఆపరేషన్ చేయించాలి మా ఫాదర్కి అంటే 100 రకాల ఎంక్వైరీలు చేస్తాను. ఆ డాక్టర్ గారు ఎలా చేస్తారు, అక్కడ మొత్తం డాక్టర్ ఎవరు, ఆ మొత్తం డాక్టర్తో మాట్లాడుతాను, డాక్టర్ గారి హ్యాండ్స్ ఎలా ఉంటాయి, స్కిల్ ఎలా ఉంటుంది. కామన్ మ్యాన్ కూడా అంతే, నాకన్నా ఎక్కువ ఎంక్వైరీ చేస్తాడు. Nobody is a fool to give his body to somebody to operate unless there is a need. కరెక్ట్.
సో ఖచ్చితంగా నీడ్ ఉన్నప్పుడే ఆపరేషన్ జరుగుద్ది. కాకపోతే చాలా దురదృష్టకరమైనది ఏంటంటే దీంట్లో ఆపరేషన్ అంటే ఉండే భయం, ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు, ఈ రెండాటిలి బూచిని చిపించి మధ్య మార్గంగా కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి. మీకు ఆపరేషన్ లేకుండా మంత్రం వేసేస్తాం. ఇంజెక్షన్‌తో మళ్ళీ కార్టిలేజ్ పుట్టిచ్చేస్తాం. అవును. ఆ! లేకపోతే ఇది నిజంగా నిజంగా వర్కౌట్ ఆల్ ఓవర్ అవ్వదా ది సార్? వరల్డ్ ఎక్కడ ఇప్పుడు దాకా కార్టిలేజ్ అనేది రీజనరేట్ అవ్వటం అనేది ఈజ్ నాట్ ఎట్ డన్. రైట్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఒక పేపర్ కూడా ఇక్కడ కార్టిలేజ్ రీజనరేట్ చేస్తున్నాం అని ఎవరో చేసింది లేదు. సో ఇదంతా అయితే చాలా దారుణమైన ప్రాక్టీస్ అలా అయితే. డెఫినెట్‌గా దారుణమైన ప్రాక్టీస్ అండి ఇది. అంటే దేర్ విల్ బి బోర్డర్ లైన్ కేసెస్. ఎక్కడో చిన్న కార్టిలేజ్ పోయిన వాడు వేరు, పూర్తిగా కార్టిలేజ్ పోయి స్టేజ్ 4 ఆర్థరైటిస్‌కి వచ్చేసిన వాళ్ళకి కూడా ఆ ఇంజెక్షన్ల ముసుగులో. అంటే పేషెంట్ యొక్క భయం, ఆపరేషన్ అంటే భయం అంతే. దే డు నాట్ వాంట్ ఎ సర్జరీ. కరెక్ట్. అది మన భారతదేశంలో బాగా ఎక్కువ. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్. నేను ఆ ఇంజెక్షన్లే తప్పు పూర్తిగా అసలు చేయకూడదని అనను కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ ప్రాపర్ ఇండికేషన్, దెన్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ లాస్. మీరు అన్నట్టు బ్లాక్ షీప్స్ ప్రతి ప్రొఫెషన్‌లో ఉంటారు. అవును. సో డాక్టర్స్ ఆర్ నో ఎక్సెప్షన్. అందరూ హ్యూమన్ బీయింగ్సే కదా. సో ద పర్సంటేజ్ విల్ బి న్యాచురల్లీ లిటిల్ లెస్ ఐ బిలీవ్, బికాస్ దే కెన్ మేక్ డీసెంట్ లైఫ్ విత్ దేర్ ప్రొఫెషనల్ వాల్యూ కంపేర్డ్ టు అదర్స్. సో బ్లాక్ షీప్స్ విల్ బి కంపారిటివ్లీ లెస్. కానీ మా మా చిన్నప్పుడు ఒక 35-40 ఏళ్ల క్రితం డాక్టర్ అని అనగానే అసలు ఎంతో రెస్పెక్ట్, ఎంతో నమ్మకం ఉండేది. అప్పట్లో ఐ థింక్ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అంత పెద్దగా లేదనుకుంటా. ఐ థింక్ ఇప్పుడు ఏంటంటే ఆ నమ్మకం తగ్గిందా? ఈ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ ఇంత రీసెర్చ్ చేసుకుంటే గానీ ఒక నిర్ణయానికి రాకపోవడానికి వాట్ వాస్ ద మెయిన్ రీజన్స్ అంటే ఏం చెప్తారండి? ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్ యొక్క నాలెడ్జ్ పెరగటం, ఎక్స్పోజర్ టు ద వరల్డ్. ప్రపంచంలో ఏం జరుగుతుందో అందరికీ తెలియటం. అండ్ నాలెడ్జ్ ఇస్ జస్ట్ టిప్స్. ఫోన్లో చూసుకుంటే బోల్డ్ రకాల ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. అది మంచిదంటారా, చెడంటారా ఇప్పుడు? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ వెన్ యూ యూటిలైజ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. సో ఆ నాలెడ్జ్ వస్తున్నప్పుడు ఏంటంటే న్యాచురల్గా ఇండియాలో ముఖ్యంగా వైద్యం అంటే దేర్ ఈజ్ మనీ ఇన్ బిట్వీన్. లెట్ అస్ ఇమాజిన్ మనీ అనేది మధ్యలో లేదనుకుంటే ఆపరేషన్ అనవసరంగా చేసేస్తున్నారనే క్వశ్చనే లేదు కదా. అవును కదా. సో దెర్ ఈజ్ మనీ దట్ హెస్ కమ్ ఇన్ ద కంట్రీ. సో ఈ మనీ ఎప్పుడైతే వచ్చిందో దెన్ దే విల్ స్టార్ట్, యు ఆర్ వల్నరబుల్ టు బి సస్పెక్టెడ్. సో దాన్ని మనం యాజ్ ఎ డాక్టర్ పేషెంట్ను కూడా తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. గివ్ దెమ్ ఎ చాయిస్ టు టేక్ అనదర్ ఒపీనియన్. అది పెద్ద తప్పేం కాదు. ఇప్పుడు మీరు అడిగారు ఆర్థోపెడిక్స్లో స్పెషాలిటీస్ వచ్చేస్తున్నాయి, ఇంత విడిపోతుంది కదా నష్టమా అని. ఒకప్పుడు ఊళ్ళో ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఇవన్నీ చేసేవారు. ఆయనే ఆర్థోపెడిషియన్, ఆయనే జనరల్ సర్జన్, ఆయనే పీడియాట్రిషియన్. సో యాజ్ ద సైన్స్ ఈజ్ ఎక్స్పాండింగ్, ఇవన్నీ వెరీ కామన్ థింగ్స్. బట్ అన్ఫార్చునేట్గా ఇండియాలో ఏంటంటే ద రీజన్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఫర్ మెడిసిన్ ఈజ్ సో మెనీ థింగ్స్. ఒకటి క్లినికల్ ఎక్సలెన్స్ మూల కొంత ఇప్పుడు మన జీవన స్థాయి పెరగటం, ఇండియాలో ప్రమాణాలు పెరగటం. సో వాళ్ళు కోరుకునే ఫెసిలిటీస్ కూడా మారిపోతున్నాయి డే టు డే. దే వాంటెడ్ ఎన్ ఎయిర్ కండిషన్ రూమ్, దే వాంటెడ్ సంబడి టు రిసీవ్. వాళ్ళు వచ్చిన వెంటనే తీసుకెళ్తాకు ఒకళ్ళు ఉండాలి, వాళ్ళ కార్ పార్క్ చేయడానికి ఒకళ్ళు ఉండాలి. దీస్ ఆల్ ద ఫెసిలిటీస్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్. అవును అవును. సో కాస్ట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో అన్ఫార్చునేట్గా ఫ్రంట్ ఫేస్ ఆఫ్ దిస్ ఈజ్ డాక్టర్. సో ఈ కాస్ట్ పెరిగిపోవటానికి కారణాలు చాలా ఉన్నాయి. ట్యాక్సులు, గవర్నమెంట్ ఈజ్ నాట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ మీరు అందరూ అనుకుంటున్నట్టు దీన్ని ఒక నోబెల్ ప్రొఫెషన్గా తీసుకుని ఎవరు ట్రీట్ చేయట్లా. గవర్నమెంట్స్ మేక్ ట్యాక్స్ ఆన్ ఎవ్రీథింగ్. మీ మందుల మీద జిఎస్టీ ఉంది, మీరు కొనే ఎక్విప్మెంట్ మీద జిఎస్టీ ఉంది, 28% జిఎస్టీ ఆన్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్. సో క్వాలిటీ పెరుగుతున్న కొద్దీ ఆ కాస్ట్ పెరుగుతుంది. అన్ఫార్చునేట్గా డాక్టర్ ముందు కూర్చోవడంతో ఈ మట్టి అంతా కూడా బురద డాక్టర్కే అంటుతుంది. సో ఒక ఆపరేషన్కి 5 లక్షలు ఖర్చు అవుతుంటే అందులో డాక్టర్కి వచ్చే వాల్యూ నాట్ లెస్ దెన్ 50,000 కూడా ఉండదు. నాకు వంశీ గారు అన్నారు ఒక రోజున, క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్న వంశీ గారు అన్నారు, ఎక్విప్మెంట్ అంతా చూపిస్తూ, అంజలి ఎక్విప్మెంట్ ఎంత ఉందో చెప్పు అని అన్నారు. ఎంత ఉన్నా సరే ₹1 కోటి ఉంటుందా అన్న. ఏం మాట్లాడుతున్నావు, ఒక్కటే రెట్టు చెప్పావు నువ్వు, 10 రెట్లు ఉంది అక్కడ, అంత ఉందా ఎక్విప్మెంట్ అంటే. సరే మరి ఇదంతా భారం పేషెంట్స్ మీద పడుతుందంటే, అమ్మ ఎంత ఉందో తెలుసా దీనికి ట్యాక్స్, ఇంత పే చేస్తున్నావు, దీన్ని ఇంపోర్ట్ చేయడానికే మేము నానా కష్టాలు పడాల్సి వస్తుంది, అండ్ ఇక్కడ మళ్ళీ దీని మెయింటెనెన్స్లు ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ, మరి ఏం చేయమంటావు అని అడుగుతున్నారు. అంటే హాస్పిటల్స్ కమర్షియలైజ్డ్ అయిపోయి అని అనడానికి లేదా అసలు ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే? 100% లేదండి. దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ అండి. ఈ రోజు ఇండియాలో మీకు ఛాతీలో నొప్పి వస్తే అరగంటలో వైద్యం దొరుకుతుంది. కరెక్ట్. మీకు యుఎస్లో అదే, మీరు చాలా డెవలప్డ్ కంట్రీ అనుకుంటున్న అమెరికాలో అదే ఛాతీ నొప్పికి నీకు స్టంట్ వేయడానికి కనీసం వారం రోజులు పడుతుంది. ఈ మధ్యలో ఏమైనా అంతే. ఏమైనా అంతే.
ద సిస్టమ్స్ ఆర్ లైక్ దట్. సో ఇండియా ఖచ్చితంగా మోర్ అడ్వాన్స్డ్ ఇన్ డెలివరింగ్ సిస్టమ్స్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అట్లాగే ఒక మోకాలు మార్పిడి ఇవాళ యూకేలో కావాలంటే మినిమం వెయిటింగ్ లిస్ట్ ఇన్ ఎన్హెచ్ఎస్ ఈజ్ అబౌట్ ఇయర్స్, 5-6 ఇయర్స్ ఉంది. ఓ మై గాడ్. అదే మోకాలి ఆపరేషను ఏదైతే రోబోతో నేను చేస్తున్నానో అదే రోబోతో యూకేలో నువ్వు డబ్బులు పెట్టి చేయించుకోవాలి, నీ దగ్గర డబ్బులుండి డబ్బులు పెట్టి చేయించుకోవాలంటే ఆల్మోస్ట్ 1,60,000 1,70,000 పౌండ్స్ అవుతుంది. అంటే ఇమాజిన్ ఇన్ ఇండియన్ రూపీస్ వాట్ ఇట్ ఈస్. అందుకేనండి ఫారినర్స్ ఎక్కువ మన ఇండియాలో ట్రీట్మెంట్. అందుకనే ఫారినర్స్ అందరూ కూడా ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో వాళ్ళందరూ ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే ద స్టాండర్డ్ ఆఫ్ కేర్ యాస్ టు బి ఆన్ పార్ విత్ దీస్ కంట్రీస్, వాటితో సమానంగా ఉండాలి. అలాగని భారతదేశంలో అంత కాస్ట్ మనం వసూలు చేయట్లేదు. మన నార్మల్ పేషెంట్కి అదే ఒక ఎన్ఆర్ఐ పేషెంట్కి ఒక టాప్ మోస్ట్ కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తే వీళ్ళకి 3 లక్షలు అయితే వాళ్ళకి 4-4.5 లక్షలు అవ్వచ్చు అంతే. కరెక్ట్. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ మెయింటైన్ చేయడానికి ఓవరాల్గా ఈ ఎక్విప్మెంట్ అంతా మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ కాస్ట్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ డాక్టర్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సిస్టమ్స్ ఇన్ ద కంట్రీ. సో ఇవన్నీ కూడా ఫైనల్గా పేషెంట్కి ఎఫెక్ట్ పడుతున్నాయి. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో అంటే ఎఫోర్డ్ చేసేవాళ్ళు చేస్తారు ఎక్కువ పర్సంటేజ్ వైజ్ మనం చూసుకుంటే. ఇక్కడ అసలు లేరని నేను చెప్పట్లేదు, గోదావరి జిల్లాలో అసలు లేరని నేను చెప్పట్లేదు, ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళు ఉన్నారు. కంపారిటివ్లీ పర్సంటేజ్ వైజ్ అక్కడ ఇది ఎక్కువ అని అనకుండా ఎఫోర్డ్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని పెడతారు. అది ఇక్కడైతే ఆ డాక్టర్ చాలా కాస్ట్లీ అమ్మా, ఆ హాస్పిటల్ చాలా కాస్ట్లీ అని అనే అవకాశం లేదంటారా? దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు యాక్చువల్లీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, రోబో ఇక్కడికి తీసుకురావాలి, రోబోటిక్ సర్జరీ రాజమండ్రికి తీసుకురావాలనుకున్నప్పుడు ఒక పెద్ద కార్పొరేట్లో జరిగే నెంబర్స్ లేదా హైదరాబాద్లో జరిగే నెంబర్స్ రాజమండ్రిలో జరగవు కాబట్టి వాళ్ళు చేసే కాస్ట్ కన్నా పర్ కేస్ అయ్యే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. సో ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తేనే కానీ ఇది గిట్టుబాటు కాదు. ఎగ్జాక్ట్లీ. ఎస్. కానీ నేనే కాదు, ఏ సర్జన్ అయినా ఒక లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఆర్ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ప్యాషన్ ఉంటుంది, దాన్ని తీసుకురావాలి. సో యూ మే నాట్ ఆల్వేస్ మెజర్ విత్ మనీ. సరే నేను కాంపిటేటివ్గా వాళ్ళు ఏ కాస్ట్కి చేస్తున్నారో రాజమండ్రిలో అదే కాస్ట్కి అందిద్దాం. ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ మేక్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ లాస్ టు ది హాస్పిటల్, బట్ the stature of the hospital will definitely increase. One point of time that the people will understand exactly what we are getting out of it. What benefit they are getting out of it. So, and they will believe the system in particular institute, okay, they bring the latest things. మనకు అవైలబిలిటీ ఎక్కడికి తీసుకొస్తున్నారు అనేది ఖచ్చితంగా నమ్ముతారు. సో ఆ దృష్టికోణంతో నేను రోబోని తీసుకొచ్చాను. అదర్వైజ్ when I was buying the robo for the hospital management team, where they look at financials, they said it is not possible. It will not happen in Rajahmundry. But people utilized it to a good extent. So it is not that big, but aa dhairyan cheyali, aa passion undali, and everything cannot be measured with money itself. రోబో కూడా మళ్ళీ సర్వీసింగ్స్ ఇవన్నీ ఉంటాయండి? ఉంటాయండి. రోబో costs about 5 to 6 crores and every year they take an AMC of 45 lakhs. అండ్ అలాంగ్ విత్ రోబో, దానికి ప్రత్యేకంగా రోబోతో నువ్వు ఆపరేషన్ చేస్తున్నావు కాబట్టి వాడవలసిన డిస్పోజబుల్స్ కాస్ట్ ఒక 40,000 రూపీస్ అవుతుంది. సో ఇట్ షుడ్ డెఫినెట్లీ కాస్ట్ మోర్ దెన్ నేను రెగ్యులర్గా చేసే దాంతో కన్నా ఖరీదు కొంత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రోబో యొక్క ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలి, ఆ పేషెంట్కి ఖచ్చితంగా వాడవలసిన డిస్పోజబుల్స్ వాడాలి. సో ఇట్ కాస్ట్ ఎ బిట్ మోర్. ట్రూ. సో బట్ ఆ క్వాలిటీ ఇట్ డెలివర్స్ ఈస్ డెఫినెట్లీ మచ్ సుపీరియర్. ఖచ్చితంగా అంత సుపీరియర్గా ఉంటుంది. ఎందుకంటే మై ఓన్ మదర్, ఐ ఆపరేటెడ్ వన్ సైడ్ నాన్ రోబోటిక్, అదర్ సైడ్ ఐ ఆపరేటెడ్ రోబోటిక్. ఓకే. సో ఆమె చెప్తుంది, ఈ ముందు రోబోటిక్ చేస్తుంటే చాలా బాగుండేది, అప్పుడు లేదు. ఇది ఎంతవరకు అవసరమో అంతవరకే దాన్ని చేస్తూ వెళ్తుందని, లాసెస్ చాలా తక్కువ ఉంటుందని విన్నాను సార్. పర్ఫెక్షన్ అండి. మీరు రోజు క్యారెట్ కట్ చేస్తూ ఉంటారు, యూ మైట్ బ్యూటిఫుల్లీ కట్ క్యారెట్ విత్ 5 mm థిక్నెస్ తో కట్ చేస్తారు. బట్ అన్ని ముక్కలు 5 mm కట్ చేయమంటే you may be close to it, but you are not always 5 mm. So robot does that. నాకు ఈ క్యారెట్ని 5 mm లో 20 ముక్కలు కోయమంటే 20 ముక్కలు కోసి ఆపేస్తుంది. సో నేను ఎలా బ్యాలెన్స్ చేయాలనేది అది ఒక సర్జన్ యొక్క నాలెడ్జ్. అది నాకు ఇక్కడ ఎంత తీయాలి అనేది ఇట్ ఈస్ ద సర్జన్స్ ప్లానింగ్. బట్ నేను మనిషిని కాబట్టి నేను కట్ చేస్తున్నప్పుడు ఐ మే గో అబౌట్ 1 or 2 degrees దిస్ సైడ్ దట్ సైడ్. కరెక్ట్. సో నేను ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసినప్పుడు ద రోబో విల్ కమ్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్ దట్ వే. సో ఆ 2 mm కట్ చేస్తుంది. నేను లైవ్లో సర్జరీ గురువారెడ్డి గారు లాస్ట్ టైం చూపించినప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద డ్రిల్లింగ్ మెషిన్ పెట్టిలా కొడుతుంటే అలా చిందుతోంది వాటర్ లాగా, లిటిల్ బోన్ పార్టికల్స్ ఇవన్నీ.
అంత డ్రిల్ చేయాల్సిన అవసరం ఉంటుందా సార్? కొన్ని వీడియోలో యూట్యూబ్‌లోనేమో లిటరల్లీ No, the saw, it is a technical subject. The saw you saw is the model of robo you saw is something different. నవ్వు ఇప్పుడు వాడుతున్న రోబోస్, ఇప్పుడు సారాల దగ్గరికి కూడా వచ్చింది మేము వాడుతున్న రోబో, ఇట్ ఇస్ సా బేస్డ్ రోబో, అది ఇలా కట్ చేస్తుంది. ఓకే. అది మీరు చూసింది బర్ మోడల్, అది ఇలా 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 చెక్కుతూ ఉంటుంది. ఇట్స్ ఎ డిఫరెంట్ మోడల్. ఓకే. నౌ దట్ ఈస్ ఆల్మోస్ట్ ఇస్ గాన్ బ్యాక్ అండ్ ద న్యూ మోడల్స్ హావ్ కమ్, దే ఆర్ టేకింగ్ ఆఫ్. కానీ కొన్ని వీడియోలు ఓల్డ్ వీడియోస్ యూట్యూబ్‌లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడైనా ఇలా సర్జన్స్ తోటి ఇంటర్వ్యూ అయ్యి అందులో చూసినప్పుడు దానికి కింద రిఫరెన్సెస్ వీడియో వేరే వేరే వస్తూ ఉంటాయన్నమాట. ఓల్డ్ సర్జికల్ వీడియోస్ చూస్తున్నప్పుడు లిటరల్లీ రంపం పెట్టి కోసి, డెఫినెట్‌గా ఓ మై గాడ్, సుత్తి పెట్టి కొట్టి, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్థోపెడిషన్ ఇస్ ఎ గ్లోరిఫైడ్ కార్పెంటర్. ఓ మై గాడ్. మీరు అంటే ఒక 20 years బ్యాక్ మీరు ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయా? అంటే మాకు ఇప్పుడు వీ హ్యావ్ మెకానికల్ డ్రిల్స్. అప్పుడు ఇంకా కొంచెం ఓల్డ్ మోడల్ డ్రిల్స్ ఉండేది, దానికి ఒక వైర్ కనెక్ట్ అయి ఉండేది. మాకన్నా ముందు హ్యాండ్ డ్రిల్స్ ఉండే, చేత్తోనే తిప్పేవారు. మేము వీ డింట్ యూజ్ దోస్, బట్ మేము వచ్చేసరికి మెకానిజం వచ్చేసింది.